అమ్మా నీ పేరు ఏం పేరు? మనోహర అండి. దోమందల మనోహర. దోమందల మనోహర. అవును సారు. మరి ఇప్పుడు ఈ భూమి విషయం జరుగుతుంది కదా, ఈ భూమి ఎవరిది? నాదే సారు. మరి వాళ్ళు అమ్మే అని అంటున్నారు కదా? అమ్మింది అవతల ఉంది సారు. అక్కడ 60 సెంట్లు అదిగో అది సారు. అదే అదే సార్ అమ్మింది. దీన్ని అమ్మకుండా దీన్ని అందుట్లో కలిపి దున్నుకొని పంట వేసుకుంటుండే ఏ బాగమని అంటే మేము కవులు ఇస్తామని అన్నారు. నా కవులొద్దు గివులొద్దు, నా భూమి నాకే కావాలా, నా భూమి వెయ్యొద్దు, బీడు పడి ఉండా మంచిదే, నా పెనువిడి చచ్చిపోయిండయ్యా, నా భూమి వెయ్యొద్దు అని అంటే నీ వాడు వేసుకోమంటండి. మా వాడు వేసుకోమంటే వాడి భూమి అయితే అమ్ముకున్నాడు, వాడి భూమి అమ్ముకున్నా, ఆ భూమి తోలికి నేను రాను, ఇది నా వాట, నేను కష్టపడి కొట్టుకున్నా, గవర్నమెంట్ ఇచ్చారు నాకు పాసుబొక్కులు, నా పెనువిటి నేను బువ్వా నీళ్ళు లేకుండా కొట్టుకున్నాం, ఈ భూమిని నేను పండించుకొని తింటాను అని నేను చెవులో బాగొద్దంటే ఆయన నువ్వేం చేస్తావో చెయ్యి, నువ్వేం చేస్తావో చేసుకో అని ఆక్రమించుకుంటుండ అయ్యా. మరి ఇప్పుడు ఎంఆర్ఓ దృష్టికి వెళ్ళింది కదా ఈ విషయం. ఎంఆర్ఓ లాస్ట్ ఈ మధ్యకాలంలో మిమ్మల్ని పిలిచింది కదా, ఏం చెప్పింది మీకు? ఏం చెప్పింది? దుర్గారావుని నన్ను పిలిచింది, ఇద్దరిని పిలిచి అంద కదా మీరు కాంప్రమైజ్ కాండి అని చెప్పింది. కాంప్రమైజ్ కామంది. డబ్బులు ఎంత కావాలని అడిగింది. నాకు డబ్బులు వద్దమ్మా, నా భూమి నాకు కావాలన్నా, నా భూమి నాకు కావాలంటే నీకిద్దరికి చర్చాకం చేస్తా అంది. చర్చాకం చేయటం ఏంటమ్మా, మాకిద్దరికి చర్చాకం ఏంటంటే ఆయన అంటాడుగా నేను కొన్నాను, ఎవరి దగ్గర కొనడు అడగండి సారు, మా కొడుకు ఆట వాడు అమ్ముకోనడు. మరి ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ దగ్గర కాగితాలు తీసుకెళ్ళను కదా, వాళ్ళ కాగితాలు తీసుకొచ్చారా? వాళ్ళ దగ్గర లేవుగా సారు, దొంగ కాగితం ఆవిడ తీసుకొచ్చిండు. మరి ఫైనల్ లోని లాస్ట్ లో మన మధ్యకాలంలో ఎంఆర్ఓ మీకు భూమి స్వాధీనం చేసినట్లు చెప్పింది ఏమన్నా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? మేము యాండ్ వారి చేసుకున్నాం, వెళ్ళిపోయాక నీకు భూమి లేదు, యాండ్ వారి చేసుకున్నాం, ఆయనకి లేదు నీకు లేదు, మేము యాండ్ వారి చేసుకున్నాం వెళ్ళిపోయింది, ఏడుచుకుంటే ఇంటికి వచ్చినాయ్యా. ఓకే, విన్నారు కదండి. ఇప్పుడు తహసీల్దార్ వారు ప్రజల పక్షాన పనిచేయాలండి, కానీ ఇవాళ కబ్జాదారుల పక్షాన మరి పనిచేస్తూ కొమ్ము కాస్తూ ఈ భూమిని సరిసగం ఇస్తానంటుందంట, ఇద్దరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తానంటుందంట. గత 10 సంవత్సరాల నుంచి ఈ భూమి నాదో దేవుడా అని తిరుగుతూ ఉంటే పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయనటువంటి ఈ తహసీల్దార్ వారు ఇప్పుడు కబ్జాదారుడు కొమ్ము కాస్తూ ఏమో సరిసగం ఇస్తానంటే ఎంబటినే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిద్దండి. అదేవిధంగా నీ డబ్బులు కావాలా అని అంటుందంట. చూడండి ఇవాళ ఈ ప్రభుత్వ అధికారులు పరిస్థితి ఎలా ఉంది. అదేవిధంగా భూమిని మేము స్వాధీనం చేసుకుందామని అంటుందండి. మరి స్వాధీనం చేసుకుంటే ఎక్కడండి ప్రభుత్వ బోర్డు ఉందా? చూడండి ఇక్కడ ఇవాళ మోటారు ఆ విధంగా ఆడుతూ ఉంటే కూడా ఇవాళ మరి స్వాధీనం చేసుకుంటే ఉంటున్నాగా. కాబట్టి ఇవాళ తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి మరి ఇటువంటి కబ్జాదారులు అగ్రవర్ణ కులాలు ఉన్నటువంటి కొందరు కబ్జాదారులు దళిత భూములను కబ్జా చేస్తూ ఉన్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అదేవిధంగా అటువంటి కబ్జాదారులకి కొమ్ము కాస్తున్నటువంటి అధికారులపై కూడా ఈ మంచి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఇటువంటి దళిత మహిళలకు న్యాయం చేయాలని ఈరోజు మేము కోరుతూ ఉన్నామండి.